నమస్తే, నేను రఫీ. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఎయిర్ ఇండియా విమానం కూలిన సంఘటన మీదే చర్చించుకుంటూ ఉన్నారు. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది అనేది ప్రధాన అంశం అయితే, వీళ్ళకి మృతులకు ఎయిర్ ఇండియా ఎటువంటి సహాయం చేయబోతుంది, ఎక్స్గ్రేషియా అయితే ₹1 కోటి ప్రకటించారు కదా, ఇన్సూరెన్స్ సంస్థల నుంచి ఎంత మేర వచ్చే అవకాశం ఉంది అనే చర్చ అయితే నడుస్తుంది. మనం చూసాము, రీసెంట్ గా మీడియాలో కూడా కొన్ని కథనాలు వచ్చాయి. ₹1 కోటి ఇస్తున్నారు కదా అని చెప్పి ప్రశ్నిస్తే ఆ మృతుని కుటుంబానికి ఇంకొక ₹1 కోటి ఎక్స్ట్రా ఇస్తాము, చనిపోయిన వ్యక్తిని తీసుకురాగలరా అని చెప్పిన పరిస్థితిని మనం చూసాం. సో ఇటువంటి సంఘటన నేపథ్యంలో ప్రస్తుతం ఈ చర్చ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి క్లియర్ గా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి మృతుని కుటుంబానికి ఎంత మేర వస్తాయి డబ్బులు, ఏ ప్రాతిపదికన ఇస్తారు అనేది చెప్తాను. ఎక్స్గ్రేషియా కాకుండా సపరేట్ గా ఇంకా ఎంత డబ్బులు వస్తాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాం. రైట్, మనం చూసుకోవచ్చు ఇక్కడ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఒక నిధి ఉంటుంది అన్ని దేశాలకు కలిపి, ఏమన్నా ప్రమాదాలు జరిగినప్పుడు ఇచ్చే నిధి అనమాట. అందులో నుంచి ₹1,51,880 ఇస్తారు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఇవి వాళ్ళకి అందుతాయి. ఆ మృతుని కుటుంబానికి సంబంధించి ఎవరైతే DNA టెస్ట్లో ఆ కుటుంబాన్ని ట్రేస్ అవుట్ చేశారో, ఆ వ్యక్తిని ట్రేస్ అవుట్ చేశారో ఆ వ్యక్తికి ఇస్తారు, అంటే రక్త సంబంధికులకు ఇస్తారనమాట. నెక్స్ట్ అయితే దీనికంటే ముందు అంత్యక్రియల కోసం, అంటే ఎవరైతే కుటుంబం చనిపోయి మృతుని కుటుంబంలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ముందుగా అంత్యక్రియల కోసం అండ్ వేరే వేరే ఖర్చులు ఉంటాయి కాబట్టి అంత్యక్రియలు చేయడం కోసం అని ₹19,20,000 చెల్లిస్తారు. ఫస్ట్ ఇచ్చే అమౌంట్ ఇదే. ఎప్పుడైతే DNA టెస్ట్ చేసేసారో దాని తర్వాత ఎటువంటి ఆధారం అంటే డెత్ సర్టిఫికేట్ ఇవేవి అడగకుండా కంపెనీస్ వెంటనే వాళ్ళ ఆధార్ కార్డు క్రాస్ చెక్ చేసుకొని ఈ అమౌంట్ ని వాళ్ళకి ఇచ్చేస్తాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఒకటి, ఇదొకటి, ఈ రెండు ఎక్స్ట్రా అమౌంట్స్ కలుస్తాయి వాళ్ళకి. అలాగే మనం ఇందాక చెప్పుకున్నాము, మృతుని కుటుంబానికి టాటా గ్రూప్స్ నుంచి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తూ ఉన్నారు. సో ఈ ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఏదైతే ఉందో అది కాకుండా ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఒకటి, అలాగే ఎక్స్ట్రా పరిహారం లైక్ ₹19 లక్షల అంత్యక్రియల కోసం ఇస్తారనమాట. అలాగే ఇక బీమా అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏమిస్తాయి వీళ్ళకి అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంది. ప్రయాణికులకు ఎటువంటి బీమా కల్పిస్తారు, ఎందుకంటే ప్రతి ఫ్లైట్ కి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏమిస్తుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. సో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చే అమౌంట్ మనం చూసుకుంటే ₹1,80,00,000. ప్రతి మృతునికి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ₹1,80,00,000 అంటే ఎక్స్గ్రేషియా ₹1 కోటి ప్లస్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంత్యక్రియలకు ఇచ్చే ₹19,20,000 కాకుండా ఇవి ₹1,80,00,000 ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు. సో మొత్తం ఓవరాల్ గా మనం చూసుకుంటే అక్కడ ఎక్స్గ్రేషియా ₹1 కోటి, ఇది ₹1,80,00,000, ₹2,80,00,000 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అండ్ అంత్యక్రియలకి సంబంధించి మొత్తం కలిపి అమౌంట్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. కొంతమంది మాకిచ్చే బీమా సరిపోవట్లేదు అంటే వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీద కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టుకు వెళ్తే కోర్టు ఈ అమౌంట్ ని కొంచెం పెంచే అవకాశం కూడా ఉంది. సో ఈ విధంగా వాళ్ళకి అమౌంట్ ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇస్తాయన్నమాట. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం క్లియర్ గా చూడాలి. కేవలం విమానంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుందా అంటే అందరికీ ఎంతమంది అయితే చనిపోయారో 290 మంది ఇప్పటి వరకు చనిపోయిన పరిస్థితి, అది కేవలం విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకే వర్తిస్తుందా, బయట చనిపోయిన వాళ్ళకి కూడా వర్తిస్తుందా అనే డౌట్ రావచ్చు. బయట చనిపోయిన వాళ్ళకి సంబంధం లేదు. విమానంలో ఎవరైతే ప్రయాణిస్తూ ఉన్నారో అంటే సిబ్బంది వేరు, మళ్ళీ సిబ్బందికి డిఫరెంట్ గా వాళ్ళ కొన్ని చట్టాలు ఉంటాయి. సిబ్బందులకు సంబంధించి కార్మిక చట్టాలు కావచ్చు, అలాగే వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు ఉంటాయి కొన్ని, అంటే కంపెనీతో ఒప్పందాలు చేసుకునే కావచ్చు. వాళ్ళకు కూడా సిబ్బందికి సపరేట్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోరు. కేవలం ప్రయాణికులకు మాత్రం ఇవేవైతే నేను చెప్పానో ₹1,80,00,000 ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేది, ఎక్స్గ్రేషియా ఒకటి, ఇంకొకటి అంత్యక్రియలకి సంబంధించి, మరొకటి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తారనమాట. అలాగే ఇక సిబ్బందికి మనం వస్తే కార్మిక చట్టాల ప్రకారం వాళ్ళకి ఎంత మేర ఇవ్వచ్చు అనేది ఒకటి చూసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఒప్పందాలు, అంటే కంపెనీతో ఉన్న ఒప్పందాలు కావచ్చు, మరొకటి బీమా పాలసీలు, వాళ్ళ కంపెనీ తీసుకున్న బీమా పాలసీల ఆధారంగా వాళ్ళకి సంబంధించిన అమౌంట్ ని ఇవ్వటం జరుగుతుంది అనమాట. ప్రస్తుతం ఓవరాల్ గా అయితే వీళ్ళకి అందే అమౌంట్ ఒక రకంగా చెప్పాలంటే జస్ట్ ఏదో ప్రభుత్వాల పరంగా ఇవ్వటము, లేకపోతే కంపెనీస్ పరంగా ఇన్సూరెన్స్ ఇవ్వటమే కానీ మనిషిని మాత్రం తీసుకురాలేవు. అదే చాలా మంది మొత్తుకుంటున్న పరిస్థితి. ఎయిర్ ఇండియా మినిమం జాగ్రత్తలు కూడా తీసుకోకుండా చాలా మంది మృత్యంతానికి కారణమైంది. దాంతో పాటు చాలా మంది బయట వ్యక్తులు కూడా చనిపోయిన పరిస్థితి. సో ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూసుకుంటే ఎయిర్ ఇండియా ఇన్సూరెన్స్ అసలు వీళ్ళకి ఎలా ఇస్తుంది అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంది. అయితే ఈ డౌట్ ని నేను క్లియర్
క్లియర్ చేస్తాను. ఎయిర్ ఇండియా ఏవియేషన్ ప్రోగ్రామ్ కింద 1,72,000 కోట్ల రూపాయల లోన్ తీసుకుంది. సారీ, ఇన్సూరెన్స్ కడుతూ ఉంది ఏవియేషన్ ప్రోగ్రామ్ కింద. ఓవరాల్ గా 1,72,000 కోట్ల రూపాయలు, అంటే అన్ని ప్లేన్స్ కి కలిపి ఇంత అమౌంట్ ని ఎయిర్ ఇండియా కడుతూ ఉందన్నమాట. సో ఆ ఎయిర్ ఇండియా కట్టే అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఈ రోజు వీళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కారణం అవుతూ ఉంది. సో ఆ ఇన్సూరెన్స్ ఎలా ఇస్తారు ఏంటి అనేది నేను మీకు వివరించాను. ఏ ప్రాతిపదికన ఇస్తారు, ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది. 1,72,000 రూపాయలు రెగ్యులర్ గా కడుతుంది అంటే ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో, అంటే సెక్యూరిటీ కోసం అని చెప్పేసి చూసుకుంటారు. అంటే ఈ భారం మొత్తం కూడా ఎయిర్ ఇండియా మీద పడదు. అంటే ఇప్పుడు ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎయిర్ ఇండియా మీద పడదు. కేవలం ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళకి కట్టాలి. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదంటే మెయిన్ గా టాటా ఏఐజీ దగ్గర వీళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళు తీసుకున్నారు. ఆ టాటా ఏఐజీ ఎయిర్ ఇండియా ఇన్సూరెన్స్ తీసుకుంది. దాంట్లో కొన్ని సబ్ కంపెనీస్ కూడా ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీస్. న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ లాంబార్డు, ఇంకా కొన్ని బీమా సంస్థలు. వీటన్నిటితో కలిపి ఇవి టైఅప్ చేసుకొని వీళ్ళకి కడుతున్న పరిస్థితి. అంటే అసలు దేనికి పే చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేది ఒక క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. విమానానికి జరిగిన నష్టం, అసలు విమానం ఎంత మేర నష్టమైంది, దానికి ఎంత పే చేయొచ్చు అనేది ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేస్తే, అలాగే ప్రయాణికులకు ఇది వర్తిస్తుంది. ప్లస్ దాంతో పాటు అక్కడ బయట ఏదైతే విమానం పడిన ప్లేస్ లో నష్టం జరిగిందో అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీసే కడతాయి. చాలా మంది అనుకుంటున్నారు లైక్ ఏదో ఇది ఎయిర్ ఇండియా వాళ్ళు పే చేసేస్తారు అని, కానీ ఇదంతా ఎయిర్ ఇండియా వాళ్ళు పే చేయరు. దగ్గర 1,500 కోట్ల నష్టం వాటిల్లినట్టు సమాచారం. ఆ 1,500 కోట్ల రూపాయల నష్టం కూడా కేవలం ఇన్సూరెన్స్ కంపెనీసే పే చేస్తాయి అనమాట. సో ఎయిర్ ఇండియా ఎవ్రీ ఇయర్ 1,75,000 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో అన్ని ఫ్లైట్లకి కడుతూ ఉంది. కాబట్టి అంటే డిఫరెంట్ జోనర్స్ లో, సో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ అంటే ఓవరాల్ గా కడుతున్న దాంట్లో ఒక్కొక్క ఫ్లైట్ కి సర్టెన్ అమౌంట్ ని కడుతూ ఉంటారు వాళ్ళు. ఆ సర్టెన్ అమౌంట్ ని కడుతున్నారు కాబట్టి జరిగిన నష్టాన్ని బూర్చడం కోసం ఇప్పుడు 1,500 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. సో అది ఓవరాల్ గా మనం చూసుకుంటే ఒక్కొక్క మృతుని కుటుంబానికి, అంటే మృతుని కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకు అనొచ్చు, ఒక్కొక్కళ్ళకి 3 కోట్ల దాకా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ఏమన్నా కోర్టుకెళ్ళి డిమాండ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.